నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఇప్పుడు మనతో పాటు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ సుకేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. సరే, ఇప్పుడు ఆస్ట్రాలజీలో చాలా రకాలు ఉన్నాయంటారు. అంటే కొంతమంది చేయి అరిచేతిలో రేఖలు చూసి చెప్తాము, కొంతమంది ఫోర్ హెడ్ చూసి చెప్తాం, అంటే న్యూమరాలజీ, ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి కదా సార్. అసలు అన్నీ ఒకే రిజల్ట్ ఇస్తాయా, లేదా పర్ఫెక్ట్గా మనకి మన పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ వీటి గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి 100% ఏది సరైనది మీరు మాకేమైనా వివరిస్తారా? ఖచ్చితంగా తల్లి. మామూలుగా భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో మనకు సనాతన సాంప్రదాయాలలో షట్శాస్త్రాలు చెప్పబడింది. ఆ షట్శాస్త్రాల్లో శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, నిరుక్తము, కల్పము, ఇట్లా మనకు షట్శాస్త్రాలు ఉన్నాయి. అందులో జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక అద్భుతమైనటువంటిది, మనకు భగవంతుని దయ వల్ల వచ్చినటువంటిది. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రంలో అనేక రకాల విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో మీరు అడిగినటువంటిది ఈ పామ్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని హస్త సాముద్రికము అని అంటారు. మానవుని యొక్క అరచేతిలో ఈ రేఖలను చూసి చెప్పేటటువంటిది. అయితే ఇది పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు, హస్త సాముద్రికము. తర్వాత ముఖ సాముద్రికం. ముఖమును చూసి మానవుని యొక్క ముఖ కవలికలను బట్టి వాళ్ళు రిజల్ట్ చెప్పడం. తర్వాత లలాట దర్శిని అని ఉంటుంది. అంటే ఈ కనుబొమ్మలను పైకి ఎగిరేసినప్పుడు ఇక్కడ రేఖలు పడతాయి. ఈ రేఖలను చూసి వాని యొక్క విధి ఏంటి, వీడి యొక్క ఆయుష్ ఏంటి, వీడు ఎందుకు పుట్టాడు అనేటటువంటి కొన్ని హ్యాపీగా చెప్పగలగచ్చు. కానీ ఇది కూడా పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. ఓకే. అలానే నఖ సాముద్రికము. మన వెంట్రుక శాంపుల్స్ ఇస్తే ఈ వెంట్రుక మగవాళ్ళదా ఆడవాళ్ళదా, ఈ వెంట్రుక డిఎన్ఏ ఏంటి, వీళ్ళకు ఎలాంటి జన్యుపరమైనటువంటి రోగాలు వస్తాయి అనేది వెంట్రుకల ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు మనకు ఫోరెన్సిక్ ల్యాబ్స్ లో ఉంటాయి. అది ఆ కాలంలో కూడా నఖ సాముద్రికం అనేది ఉంది. అలానే కేశ సాముద్రికం, వెంట్రుకలు. నఖ సాముద్రికం అంటే గోర్లు, గోరును బట్టి కూడా చెప్పవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మనము ఇండియాలో కావచ్చు, వరల్డ్ వైజ్ గా ఫోరెన్సిక్ వాళ్ళు ఏవేవైతే టెస్టులు చేస్తున్నారో ఇవి కూడా జ్యోతిష్య భాగాల్లో ఉన్నాయి. అలానే పాద సాముద్రికం, మనకు అరచేతికి ఎలా అయితే రేఖలు ఉంటాయో కాళ్ళకు కూడా ఉంటాయి అలానే రేఖలు, పాదాలకు కూడా. ఆ పాద సాముద్రికాన్ని కూడా చూసి ఈ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడు, ఈ వ్యక్తికి ఎలాంటి రోగాలు వస్తాయి, ఈ వ్యక్తికి ఎంతమంది సంతానం అనేది చెప్పవచ్చు. ఇవి పాద సాముద్రికం. తర్వాత జ్యోతిష్యంలో మనకు పంచాంగ విధానం ఒకటి ఉంది. అంటే మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, దీన్ని బట్టి తిథి, వార, నక్షత్ర యోగ కరణములు, అంటే ఈ యొక్క ఏ రోజున పుట్టాడు, ఎన్ని గంటలకు పుట్టారు, ఏ నక్షత్రము, ఎన్నో పాదం, మనం జనరల్గా అన్నీ చూసే రాశి జాతకాలు కూడా ఇవి. అయితే వీటన్నిట్లలో పూర్ణ ఫలితాన్ని ఇచ్చేది మాత్రం జ్యోతిష్య విభాగంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. అంటే ఇప్పుడు చాలా మందికి ఎగ్జాక్ట్ టైం అనేది కొంచెం గుర్తుండదు. ఆ ఎగ్జాక్ట్ టైం లేకపోతే మారిపోద్ది అంటారా? లేదు, మాక్సిమం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ కొంచెం ఇంచుమించు తప్పు ఉన్నప్పుడు కూడా నాడీ జ్యోతిష్యం అని మనకు ఒకటి ఉంటుంది, థంబ్ ప్రింట్. ఓకే, అర్థమైందా? ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా నాడీ జ్యోతిష్యం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వగలరు, ఎగ్జాక్ట్ సమయము ఇవ్వగలరు. నేనైనా ఇస్తా. ఎందుకంటే కొన్ని విభాగాలలో ఫలితాలు ఇస్తాయి కానీ పూర్ణ ఫలితాన్ని ఏది ఇవ్వరు. పూర్ణ ఫలితాన్ని ఇవ్వగలిగేది ఒక జ్యోతిష్య విభాగం మాత్రమే. ఇప్పుడు మీరు హస్త సాముద్రికం తీసుకున్నారు, పలానా పామిస్ట్రీ గురువు గారి దగ్గరకు వెళ్ళారు, బాబు నీ జాతకంలో ఇలా ఉంది, ఎగ్జాంపుల్ నీకు జాబ్ లేదు, నువ్వు ఒక గురుగారి దగ్గరికి వెళ్ళావు. గురుగారి దగ్గరికి వెళ్ళాక గురుగారు నాకు ఇలా నా జాతకం ఇలా ఉంది, ఎన్ని చేస్తున్నా నాకు ఉద్యోగాలు రావట్లేదు, ఏం చేస్తున్నా నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే, ఎగ్జాంపుల్ ఆ గురుగారు ఇతని యొక్క జాతకం చూసి, బాబు నీకు ఇంకొక 1 year దాకా నీకు జాబ్ రాదు, నువ్వు ఇట్లానే స్ట్రగుల్ అవుతూ ఉంటావు, కాబట్టి నువ్వు సో అండ్ సో ప్లేస్కి వెళ్ళు, ఏదైనా ఒక తీర్థయాత్రనో ఏదో ఒక దర్శనం చేసుకొని అంటాడు. సరే, అతను అప్పుడున్న సిచ్యువేషన్లో వెళ్ళడం కుదరకపోయినా, ఫైనాన్షియల్ ట్రావెల్ చేయాలన్నా తన దగ్గర దానికి సంబంధించిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నా లేకపోయినా ఎప్పుడో ఏదో చూసుకోను, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక శివలింగానికి, శ్రీశైలం కావచ్చు దగ్గరలోనే ఉంటుంది కదా, గురుగారు కాశీ గోకర్ణం బొమ్మన్నారు, ప్రస్తుతానికి శ్రీశైలం ఉన్నాయి, శ్రీశైలం పోయేస్తాను, ఏదో
వెళ్ళాడు. ఉమ్, అతను శివుడికి రుద్రాభిషేకం చేసుకొని తన అరచేత్తో విభూతి రాయడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తే ఇతని చేతుల్లో ఉన్నటువంటి రేఖలు మారిపోతాయి తెలుసా. భారతదేశంలో 18 జ్యోతిర్లింగాల్లో ఏ జ్యోతిర్లింగాన్ని నువ్వు ముట్టుకొని నీ చేతులతో అభిషేకం చేసినా నీ చేతుల్లో ఉండేటటువంటి ఈ రేఖలు మారిపోతాయి. ఎలా గురువుగారు? ఈ రేఖల యొక్క ఫలితాలు మారిపోతాయి. రేఖలంటే ఇప్పుడు ఈ గీత ఇలానే ఉంటుంది కదా గురుగారు అని అనుకుంటారు. అది కాదు, దీని యొక్క ఫలితం. ఓకే. దీని యొక్క ఫలితం మారుతుంది. మారి నువ్వు స్ట్రగల్ అవ్వడానికి కారణమైనటువంటిది ఏ గ్రహం దోషం ఉంటుందో ఆ దోషం వెళ్ళిపోతుంది. ఆ దోషం నీకు మంచి ఫలితాన్ని ఇచ్చేలా మారిపోతుంది అన్నమాట. కారణం ఆ క్షేత్ర దర్శనం, జ్యోతిర్లింగ స్పర్శనం. ఓకే, అర్థమైందా? నువ్వు ఆ పవిత్రమైనటువంటి లింగాన్ని ముట్టుకోవడం వల్ల, ఆ క్షేత్రానికి నువ్వు వెళ్ళడం వల్ల అక్కడ ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీ రేడియేషన్స్ నీ మీద పడడం వల్ల నీ బాడీలో లేదా నీ జాతకంలో ఉన్నటువంటి ఎనర్జీస్ కావచ్చు, నువ్వు ఇబ్బందులు పడుతున్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోష ప్రభావం మారిపోతుంది. ఓకే. సో అప్పుడు కొన్ని రోజులకు నువ్వు అనుకున్నట్టుగా మంచి జాబ్ వస్తుంది. అర్థమైందా? బట్ మీరు వచ్చి గురుగారు మీరు చెప్పారు 1 year దాకా జాబ్ రాదని, నాకు 6 monthsకి వచ్చేసింది అని అంటారు. దానికి కారణం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. విషయం ఏంటంటే ఇది పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు, కానీ 101% రిజల్ట్ ఓరియంటెడే, కానీ పూర్ణత్వాన్ని ఇవ్వదు. ఇప్పుడు వచ్చిన జాబు ఉండదా ఏంటి అనేది ఉండదు. ఇది హస్త సాముద్రికం. అలానే ఇందులో చెప్పినట్టు జరగాలని రూల్ లేదు, మారుతూ ఉంటుంది. ఇది ఇంకా అసలు దాన్ని నమ్మాల్సిన అవసరం ఏముంది గురుగారు? నమ్మాల్సినటువంటి అవసరము అంటే నేను అదే చెప్తున్నా. పూర్ణ ఫలితం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కంప్యూటర్లో మీరు జాతకాలు చెప్పుకుంటున్నారు, రోబో కొన్ని జాతకాలు చెప్తుంది. అర్థమైందా? ఈ జాతకము సిస్టంలో మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేయబడినటువంటి జాతకం కాబట్టి మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ప్రోగ్రామింగ్ చేస్తామో ఆ ప్రోగ్రామింగే రోబో ఇన్పుట్ ఇస్తుంది. మనం రోబోకి ఇచ్చినటువంటి ఇన్పుట్నే అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. అలా ఈ హస్త సాముద్రికం ఏదైతే ఉంటుందో, ఈ హస్త సాముద్రికం ఆల్రెడీ ప్రకృతి కొన్ని సూచనలు మాత్రమే ఇస్తుంది. అర్థమైందా? నీకు 1 year వరకు ఉద్యోగరీత్యా ఇబ్బంది ఉంది అనేటటువంటి చెప్తుంది అంతే, కానీ దాన్ని ఎలా మార్చుకోవాలో దీంట్లో ఉండదు. అర్థమైందా? హస్త సాముద్రికంలో రెమెడీస్ ఉండవు, ప్రాబ్లమ్స్ వస్తుంది. అప్పుడు అది పూర్ణత్వం అవుతుందా? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలంటే మిగతా మనకి ఏమేమి అయితే ఉన్నాయి, ఇప్పుడు న్యూమరాలజీ ఇలా అందులో కూడా తెలుస్తుంది కదా. ఏవి అయినా హస్త సాముద్రికమైన, ముఖ సాముద్రికమైన, కేశ సాముద్రికము, నఖ పాద సాముద్రికాలు కానీ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అంటారు. నీకు ఈ నెంబర్ 9వ నెంబరే నీకు అదృష్టం వస్తుంది, 5వ నెంబర్ అదృష్టం ఉంటుంది, 1వ నెంబర్ అదృష్టం వస్తుంది అని నీకు కొంతమంది చెప్తారు. కానీ వీటన్నిటికన్నా ప్రధానమైనటువంటిది కర్మ. ఈ కర్మను అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, అదృష్టం సంగతి దేవుడు ఎరుగు. అసలు నీకు ఇలా ఉండడానికి, నీ జీవితం ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే నువ్వు నీ యొక్క పుట్టుకనే డిసైడ్ చేసింది. అది కర్మ సిద్ధాంతం ద్వారా జరుగుతుంది, అదే జ్యోతిష్ శాస్త్రం. ఇవేవి పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. హస్త సాముద్రికము, ముఖ సాముద్రికము ఇవేవి పూర్ణ ఫలితాన్ని ఇవ్వవు. పూర్ణ ఫలితాన్ని ఇచ్చేది ఏంటి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, నీ పుట్టుక, టైము, ప్లేస్, ఇవి పూర్ణ ఫలితాన్ని ఇస్తాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్లో కూడా చాలామంది ఈ మధ్యకాలంలో పంచాంగాన్ని మానేసి సిస్టమైజ్డ్ జనరేటర్లో ఉన్నటువంటి కొన్ని యాప్స్ ద్వారా జాతకాలు చూస్తున్నారు. కంప్యూటర్లో చూసే జాతకాలు కావచ్చు, కంప్యూటర్లో మనం ఇచ్చేటటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసులు అది దాని యొక్క క్యాల్కులేషను డిగ్రీస్ వైజ్గా తీసుకుంటుంది కాబట్టి 100లో 40% మాత్రమే అది రిజల్ట్ ఇస్తుంది. 60% ఖచ్చితంగా సిస్టమే తప్పు చెప్తుంది. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ఏముంది, అంత జ్యోతిష్ శాస్త్రం యాప్స్ వచ్చాయి కదా, జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కొట్టేస్తే అది ఆల్రెడీ ప్రింట్అవుట్ ఇచ్చేటట్టు మీ జాతకం ఇలా ఉంటుంది, మీ జాతకం ఇలా ఉంటుంది అని వస్తుంది. అదంతా ఎవరు రాశారు? ఆల్రెడీ సిస్టంలో ఇన్పుట్ అయ్యింది అది కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్పుట్ అయింది. ఇది నీ పర్సనల్ హోరోస్కోప్ కిందకి ఎట్లా వస్తుంది? రాదు. అలానే మీ హోరోస్కోప్ ఏదైతే ఉందో అందులో ఉండే చార్ట్లలో కూడా చాలా తప్పులు ఉంటాయి.
అందుకే ఎప్పుడైనా కానీ హ్యాండ్ మేడ్ పంచాంగం చూసుకొని ఆ రోజు ఆ సందర్భంలో ఉండేటటువంటి దాన్ని హ్యాండ్ మేడ్తో రాసే జాతకాలు అయితే ఎగ్జాక్ట్గా టాలీ అవుతాయి. ఓకే. నువ్వు సిస్టంలో జనరేట్ చేసినటువంటివి అయితే టాలీ అవ్వవు అవి. తర్వాత జ్యోతిష్ శాస్త్రంలో అందరూ ఆలోచించలేనటువంటి ఒక కోణం ఉంటుంది తెలుసా? ఏంటి గురుగారు? 100కు 100% జ్యోతిష్య శాస్త్రంలో రిజల్ట్ ఎందుకు రావట్లేదు అని మీరు అడుగుతారు. గురువుగారు ఎంతో మంది దగ్గరికి మేము జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాము, కానీ ఏ గురువు గారుతో మాట్లాడినా మాకు 100% వాళ్ళు రిజల్ట్ ఇవ్వలేకపోతున్నారు, ఎక్కడ టాలీ అవ్వట్లేదు. ఒక గురుగారు చెప్పింది ఇంకొక గురుగారు అలా చెప్తారు, గురుగారు ఇలా చెప్తారు అంటున్నారు. మీ మాటలు మీకు ఇప్పుడు నేను ఒక్కనే, నా డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, నా జాతకం అయితే ఇదే. కానీ నేను 3-4 గురుగారుల దగ్గర ముందు పెట్టినప్పుడు ఆ 3-4 గురువుగారులు కూడా ఎగ్జాక్ట్గా ఒకేలా చెప్పలేకపోతున్నారు. ఒక గురుగారు నీకు ఆ దోషం ఉందంటున్నారు, ఒక గురుగారు ఈ దోషం ఉందంటున్నారు, ఒక గురుగారు అలా చెప్తున్నారు, గురుగారు ఇలా చెప్తున్నారు. నేను ఎవరిని నమ్మాలి, ఎవరితో ముందుకెళ్ళాలో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. బట్ నా ప్రాబ్లం ఫైనల్గా మళ్ళీ అలానే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నా. అసలు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేటటువంటి క్వశ్చన్కి సమాధానం ఎవరు చెప్పాలి? జ్యోతిష్ శాస్త్రము సరైన నిపుణులు. దీంట్లో ఏం జరుగుతుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. అవి కొంచెం అటు ఇటు తేడా అయితే వాళ్ళ అంచనాలు అనేటటువంటివి తప్పుపడుతుంది. దానికి ఉపాసనా బలం ఉండాలి, 2 ప్రాపర్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. అలా అయితేనే వాళ్ళు కరెక్ట్గా చెప్పగలరు, లేకపోతే వాళ్ళు కూడా చెప్పలేరు. అయితే జ్యోతిష్ శాస్త్రం ఇక్కడ ఏమని చెప్పింది తెలుసా? డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అన్నది కదా. మీరు బేసికల్గా అందరూ మీ బర్త్ ప్లేస్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? మీ బర్త్ని హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు డాక్టరు మీరు ఈ టైంకి పుట్టారమ్మా అని వాళ్ళు ఒక టైం ఇస్తారు కదా. ఆ టైమే మీ బర్త్ టైం, అదే మీరు మాకు ఇచ్చారు, అవునా? కానీ బర్త్ ఇన్ ద సెన్స్ దాని యొక్క అర్థం తెలుగులో ఏంటిది? పుట్టడం, అవునా? పుట్టడం అంటే ఇన్ ద సెన్స్ ప్రాణం పోసుకోవడం, ఒక జీవి అంతేగా ప్రాణం పోసుకోవడం, అవునా? అది ఎప్పుడు జరిగింది మీకు? అంటే ఇప్పుడు మనం తల్లి కడుపులో ఎప్పుడైతే ఆ ప్రాణం వచ్చిందో అప్పుడే క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. పుట్టుక చావు మానవుడు తెలుసుకోలేడు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. అందుకే మన యొక్క హోరోస్కోప్ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, నిజంగా మీ 101% మీ జాతకం పర్ఫెక్ట్గా టాలీ అవ్వాలి అంటే మొట్టమొదటిసారి తల్లి తన మాతృత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడు నువ్వు పుట్టినటువంటి సమయం. బట్ అది పాసిబుల్ అంటారా ఎగ్జాక్ట్గా తెలియడానికి? అంటే టైంతో సహా సింపుల్. ఒక తల్లి తన మాతృత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తుందో, అర్థమైందా, ఆ సమయమే ఈ జీవి పుట్టిన సమయం అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఓకే. అంటే మీరు ఎప్పుడు కన్వే అయ్యారు, మీకు దానికే కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు ఆ సమయాన్ని మీకు సూచనగా వామిటింగ్ రూపంలో ఒక తందంతాడు కడుపులో, జీవి పుట్టంగానే. అందుకే వామిటింగ్ అవుతుంది, అర్థమైందా? బట్ ఇది అందరిలోనూ ఉండదు కదా గురువుగారు. అందరూ వామిటింగ్ చేసుకుంటారు కదా. ఒకవేళ లేకపోయినా తల్లి ఎప్పుడైతే నేను కన్వే అయ్యాను అని మొట్టమొదటిసారి తను గ్రహిస్తుందో ఆ సమయమే పిల్లవాని క్యాల్కులేషన్. అప్పటి వరకు కర్మబంధంలోనే ఉంటాడు పిల్లవాడు. తల్లి గుర్తించిన వెంటనే వాడు ప్రాణం పోసుకుంది, ఎస్ నేను తల్లిని కాబోతున్నా అని. ఎప్పుడైతే తల్లి తన మాతృత్వాన్ని, అంతే కదా, పుట్టడం ఎవరికి? తల్లి నుంచే కదా, తన మాతృత్వాన్ని గుర్తిస్తుందో ఆ సమయమే ఈ బిడ్డ యొక్క జన్మ సమయం. ఓకే, అర్థమైందా? వెంటనే టైం చూసుకోవాలి, ఆ టైం నోట్ చేసుకోవాలి. తర్వాత డెలివరీ టైం చూసుకోవాలి. ఓకే, తర్వాత డెలివరీ టైం, డాక్టర్ ఇచ్చినటువంటి డెలివరీ టైం. ఈ 2 టైంలను బేస్ చేసుకొని పూర్వకాలంలో జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళు. ఓకే, ఎందుకో తెలుసా? పుట్టుక తర్వాత సీమంతం, డెలివరీ కన్నా ముందు సీమంతం చేస్తారు తెలుసా?
సీమంత సమయం. తల్లి గర్భం దాల్చినటువంటి సమయం బేస్ చేసుకొని సీమంతానికి ముహూర్తం పెట్టాలి. సీమంతాన్ని బేస్ చేసుకున్నటువంటి ముహూర్తానికే ఈ 2 ముహూర్తాలను పెట్టుకొని అబ్బాయి డెలివరీ అయినాక ఏ నక్షత్రము ఏ దాంట్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ 3 యొక్క సమయాలు నక్షత్రాలు వాటిని బేస్ చేసుకుంటే ఇతని పూర్వజన్మ సంచిత ప్రారంధ కర్మలు 3 కర్మలు ఉంటాయి. ఈ 3 కర్మల యొక్క ఫలితాలను బట్టి ఈ వ్యక్తి ఎందుకు పుట్టాడు, ఇతని యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, ఇతని జీవితంలో ఎలాంటి గొప్ప స్థాయికి వస్తాడు, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇతను ఎలాంటి ఉద్యోగం చేస్తాడు, ఎలాంటి వ్యాపారాలు చేస్తాడు, ఇతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, భవిష్యత్తులో వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అనేది అంతా కూడా కర్మబంధం, కర్మకు సంబంధించినటువంటిది అయితేనే ఉంటుంది. రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. అర్థమైందా? కొంతమందికి మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు గురుగారు జీవితాంతము అని అనుకుంటే దానికి కారణం ఏంటిది? రుణము. ఆ రుణము లేకపోతే వాళ్ళకి పెళ్ళి కాదు ఇక. ఓకే. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఇంకొక రుణంలో పడతావు, మళ్ళీ భార్య, మళ్ళీ బిడ్డలు, మళ్ళీ సంతానం, నువ్వు అనుభవించాల్సినటువంటివి అన్ని కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మలన్నింటినీ కలిపి ఒక జన్మ తీసుకుంటావు. ఆ జన్మలో నువ్వు ఎంత చేసినా కర్మలన్నీ అనుభవిస్తావు. అయిపోయిన తర్వాత కథం, ఫినిష్, నువ్వు మళ్ళా ఉత్తమగతులకు వెళ్ళిపోతావు. అంటే ఈ జన్మలో బ్యాలెన్స్ ఉన్నటువంటి కర్మలన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వు ఈ జన్మ ఎత్తావు. ఈ జన్మలో కష్టాలు పడతావు, నష్టాలు పడతావు, ఒంటరిగా వస్తావు, ఏదో చేసుకుంటావు, దానికి సంబంధించిన కర్మలు అనుభవిస్తూ వెళ్ళిపోతావు. నువ్వు మళ్ళా దాన్ని కాదని నువ్వు భార్య బిడ్డలు ఇవన్నీ చేసుకుంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని మళ్ళా రుణము, పునరపి జననం పునరపి మరణం, ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పినట్టు ఇలా ఉంటుంది. అందుకే ఇవన్నిటికీ జ్యోతిష్య శాస్త్రంలో ఇవన్నీ కూడా విభాగాలు. వీటిలో 100% రిజల్ట్స్ ఇచ్చేది డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏ ఒక్కరికి కూడా అవి సరిగా ఉండవు. సో చాలా మంది ఇప్పటికే వాళ్ళ ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి చూపించుకుంటుంటారు. అయితే అసలు మనకి లేరంటారా 100% ఖచ్చితంగా మన జాతకాన్ని చెప్పేవాళ్ళు? లేక కాదమ్మా, చాలా మంది ఉన్నారు. దీంట్లో ఏమైతుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీరు ఇచ్చినప్పుడు వీళ్ళకు అంటే నిజంగా జ్యోతిష్య శాస్త్రమును మన ఉపాసన దేవతలు కొంతమంది ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణుడు అనేవాడు ఖచ్చితంగా సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనము చేయనటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి మీరు వెళ్ళి జ్యోతిష శాస్త్రం చెప్పించుకుంటే అతడు ఇచ్చినటువంటి రిజల్ట్, అతను చెప్పినటువంటి రిజల్ట్ ఖచ్చితంగా తారుమారు అవుతుంది. అర్థమవుతుందా? ఈ రోజుల్లో టీవీలో బాగా ఫేమస్ అయినటువంటి గురువు గారులు కూడా సంధ్యావందనాలు చేయట్లేదు. అందుకని వాళ్ళ రిజల్ట్ ఫెయిల్ అవుతుంది 100%. సంధ్యావందనము, స్వానుష్ఠానము ఉండి ఒక బ్రాహ్మణుడులాగా తన కర్తవ్యం ఏవైతే ఉంటుందో ఆ కర్తవ్యాన్ని చేసుకునేటటువంటి బ్రాహ్మణుల ద్వారా మీరు జ్యోతిష్య శాస్త్రం చెప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇతని నోట్లోంచి వచ్చినటువంటి వాక్కు ఏదైతే ఉంటుందో ఈ వాక్కు నీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా వాటిని పోగొట్టగలిగే శక్తిగా మారుతుంది. అది మంత్రవిహితము. ఇతని యొక్క పూర్వపుణ్యం వల్ల ఇతని జన్మలో ఉన్నటువంటి ప్రారంధ కర్మ తొలగిపోయి ఇతనికి కావలసినటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి గురువు యొక్క బలం అతనికి ఉపయోగపడుతుంది. అందుకే గురుబలం అని అంటారు, గుర్తుందా? ఇదే అది. కాబట్టి 101% జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇచ్చినామా క్యాల్కులేట్ చేయవచ్చు, కానీ 60% రిజల్ట్ వస్తుంది. 100కి 100 రాదు. ఆ 60% అయినా చాలు, సరిపోతుంది కదా. దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు అందరు కలెక్టర్ అవ్వలేరు, అందరు సీఎం అవ్వలేరు. బాబు నీ జాతకంలో ఇవి ఉన్నాయి, ఇవి చేసుకొని ముందుకు వెళ్ళు హ్యాపీగా. సూచనాభిప్రాయంగా చెప్పినా చాలు, అక్కడి నుంచి మనం మిగతాది చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ టైము, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నాడీ శాస్త్రం ద్వారా చెప్పగలుగుతాం అంటే డేట్ కూడా మీరు చెప్పగలరా? ఎగ్జాక్ట్ ఇయర్, మంత్, డేట్? ఎగ్జాక్ట్లీ. ఓకే. డేట్ అంటే ఇక్కడ డేట్ అనేది ఉండదు, ఎందుకంటే డేట్లు అనేటటువంటివి బ్రిటిష్ క్యాలెండర్ నుంచి వచ్చినటువంటివి కదా, మనకు ఇంగ్లీష్ దాని నుంచి వచ్చినటువంటివి. మనము నక్షత్రం చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు ఆ నక్షత్రం బట్టి టైం అంతే కదా. నక్షత్రం, ఆ నక్షత్రమే టైం చూసేది ఎందుకు? డేట్ అంటే ఆ రోజు టైం, ఆ సమయాన
నువ్వు పుట్టావు. ఆ సమయానికి ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి ఇవి కావాలి. అంటే ఇప్పుడు నిమిషం నిమిషానికి నక్షత్రం మారిపోతుందా? మారదు, ఓకే. డే మొత్తం ఉంటుంది నక్షత్రం. ఓకే. ఆ నక్షత్రంలో పాదాలు మారుతాయి. ప్రతి 6 గంటలకు 4 గంటలకు ఇట్లా దాని యొక్క డిగ్రీస్ని బట్టి పాదాలు ఉంటాయి, పాదాలు మారుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, మీది చిత్తా నక్షత్రం అనుకోండి. ఆ చిత్తా నక్షత్రంలో మీరు 1వ పాదంలో పుట్టారా, 2వ పాదంలో పుట్టారా, 3వ పాదంలో పుట్టారా, 4వ పాదంలో పుట్టారా అనేది మీ నక్షత్రం చిత్తా నక్షత్రం అని నాకు తెలిసాక మీరు నాకు గురుగారు టైం నాకు ఐడియా లేదు, కాకపోతే నేను ఉదయం పూట పుట్టాను అని అంటారు. ఎగ్జాంపుల్, ఆ ఉదయం అన్నప్పుడు మేము అడుగుతామన్నమాట. ఉదయము అని అంటే అప్రాక్సిమేట్లీ ఏ టైం అమ్మా, సూర్యోదయమా, అంటే మబ్బులో రాత్రి 12 నుంచి పొద్దున 6 గంటలకు అట్లా ఆ ప్రాంతంలో పుట్టారా, 6 నుంచి 12 లోపు పుట్టారా అని అంటే మీరు 9కో 10 గంటలకు ఇట్లా ఈ మధ్యలో ఎప్పుడో పుట్టామండి, డే టైంలోనే పుట్టామని మీరు చెప్తారు. ఆ సమయమున మేము ఎగ్జాక్ట్ క్యాల్కులేట్ చేసుకుంటాం. అంటే ఆ సమయంలో చిత్తా నక్షత్రంలో 1వ పాదం నడుస్తుందా, 2వ పాదం నడుస్తుందా, ఈ నక్షత్రం ఎప్పుడు వచ్చింది, ఏ పాదం నడుస్తుంది అన్నది చూసుకుంటాం. ఉదయం 6 నుంచి 12:30 వరకు 1 గంట వరకు చిత్తా నక్షత్రం 3వ పాదం నడుస్తుంది అని ఉందనుకోండి, డన్. చిత్తా నక్షత్రం 3వ పాదం తల్లి మీదేని, అర్థమైందా? ఇలా మేము దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 3వ పాదము చిత్తా నక్షత్రంలో పుట్టారు. ఈ నక్షత్రం యొక్క శాంతి ఏంటి, ఒకవేళ ఇది శాంతి సమయంలో ఉందా లేదా, శాంతి ఉంటే ఇది తల్లి తరపు ఉన్నటువంటి బంధువులు అంటే మేనమామకు కానీ, అమ్మమ్మకు కానీ, నాయనమ్మకు కానీ, లేదా తల్లికే కానీ ఇలా ఏమన్నా గండాలు ఉన్నాయా? ఎలాంటి గండాలు లేవు. ఎందుకు అనంటే కొన్ని నక్షత్రాలు నైతన తార, తండ్రికో మేనత్తకో వాళ్ళకో వీళ్ళకో నైతన తారలు, నైతన గండాలు ఉంటాయి. ఆ గండాలు ఆ సమయమున వాళ్ళకు గండాలు ఉంటాయి. అర్థమైందా? మనం పుట్టినప్పుడు పూర్వజన్మ వల్ల వాళ్ళకు గండాలు ఏర్పడతాయి. ఇవన్నీ రుణాలని చెప్పాం కదా, రుణం వల్లనే మనం పుడతాం. అప్పుడు ఆ గండ దోషాలను తొలగించుకోవడం కొరకు శాంతి చేస్తారు. అంటే మనం చేసిన కర్మలకి ఇప్పుడు మనం పుడితే మన ఇంట్లో వాళ్ళకి కూడా వస్తాయి ఆ గండాలు. రుణ అనుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అంటారు. ఈ జన్మలో వీళ్ళే నీకు ఎందుకు తల్లిదండ్రులు అవ్వాలి, ఈ జన్మలో వీళ్ళే నీకు మేనమామ ఎందుకు అవ్వాలి, ఈ జన్మలో మన ఇంట్లో మనం పెంచుకుంటున్న ఈ కుక్కే మన ఇంట్లో ఎందుకు ఉండాలి, మనం ఎందుకు కుక్కను పెంచుకోవాలి, గోదలను పెంచుకోవచ్చు కదా, మన ఇంట్లో కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నాం. రుణం ఏ జన్మలో బంధము, ఈ జన్మలో రుణం తీర్చుకొని వెళ్ళిపోతుంది అంతే. అందుకే ఇవి పూర్వజన్మ, ఇందాక చెప్పా కదా, సంచిత ప్రారంధ కర్మలు. ఆ కర్మలను బేస్ చేసుకొని మనకు జన్మ వస్తుంది. పుట్టక ముందుకే మేనమామ గండంలో ఉన్నటువంటి కృష్ణుడు లేడా, పుడితే చంపేస్తానట్లేదా? ఇప్పుడు కృష్ణుడికి మేనమామ గండం ఉన్నట్టున్నా కదా, అవునా కదా? మేనమామ గండం ఉన్నదా లేదా? మరి ఎందుకు ఉండాలంటే రుణం. కంసుని చంపడానికి, రాక్షస సంహారం జరగడానికి కృష్ణుడు పుడతాడు. అర్థమైందా? కృష్ణుడు పుట్టింది ఎందుకు? రాక్షస సంహారం. ఎంతైనా మేనమామ కదండి అని అంటే అవుతుందా? అట్లానే ఆయన భగవంతుడు కాబట్టి కృష్ణుడు. అట్లా అని మేనమామ అని కాదు, ఇక్కడ ఏ రుణం బంధనం, రుణానుబంధన అట్లా అనగానే ఇట్లా మేనమామలకు ఏదో ఇక్కడ ఏంది గండము అని అంటే మనుషులు చనిపోతారని కాదమ్మా. ఇంకొకటి మేనమామ గండం ఉంది, మేనత్త గండం ఉంది, లేదా ఇటు నాయనమ్మకో అమ్మకో తల్లికో గండం ఉంది అని అంటే డైరెక్ట్ మృత్యువే తీసుకోకూడదు. ఇక్కడ కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంత ఇబ్బందులు రావచ్చు, DNA డిసీజెస్ కూడా రావచ్చు. అంతా మీ మేనమామ పోలికనేరా అని కొంతమంది అంటుంటారు, మేనత్త పోలికనేరా అంటారు, మీ బాబాయ్ పోలిక, పెద్దమ్మ పోలిక ఇట్లా అంటారు. మరి పోలిక ఉన్నప్పుడు మనం పొగిడినప్పుడు తీసుకున్నప్పుడు కొన్ని ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని కూడా తీసుకోగలగాలి. ఇక్కడ ఏంటిది మృత్యువు అని కాదు, అక్కడ మేనమామ గండంలో పుట్టిన మేనమామ చనిపోతాడని ఏదో భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటివి కొంత ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావము శాంతి ద్వారా క్లియర్ అయిపోతుంది, ఫినిష్. DNA ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా కొంతవి. ఎప్పుడైనా సరే మనము భూతద్దంలో వెతుకుతే చిన్న చీమ కూడా పెద్దగా కనబడుతుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఓకే ఈ నక్షత్రంలో పుట్టాడు, మేనమామ గండం ఉన్నది, దీనికి రిజల్ట్ ఏంటిదిరా, హ్యాపీగా రుద్రాభిషేకం చేసుకుంటే పోతుంది అంతే.